స్వయం ఉపాధి కింద మహిళలకు కుట్టు మిషన్లు నిర్మల్ కుమార్. నూటికో కోటికో ఒక్కరు, ఎవరో ఎప్పుడో ఒక్కరు పుడతారు, అది మీరే మీరే మాస్టారు అంటూ ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో టైటస్ నిర్మల్ కుమార్ దాతృత్వాన్ని ప్రశంసించిన జనసేన నాయకులు గునుకల కిషోర్. అబైండింగ్ హోప్ చర్చ్ నిర్వాహకులు టైటస్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకల కిషోర్, వారి సతీమణి విజయలక్ష్మి, నెహ్రూ యువ కేంద్ర డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఏ మహేందర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు జయప్రకాష్, సామాజిక వాదులు డేవిడ్ శోభా తదితరులు పాల్గొన్నారు. సూపర్ హీరోస్ అన్నమాట. సూపర్ హీరోస్ అంటే వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు సక్సెస్ అవుతూ సమాజం కోసం పాటుపడుతూ ఉంటారు. దాదాపుగా 4 దశాబ్దాలుగా చూస్తున్నాను మా టైటస్ నిర్మల్ కుమార్ సార్ గారు. మేము చదువుకునే రోజుల్లో నుంచి లేమి శబ్దాన్ని నిర్మూలించాలి, సమాజ స్థాపించాలి అని చెప్పి అదే ధ్యేయంగా ముందుకు పెడుతున్నారు. అదేవిధంగా ఈరోజు పెట్టిన చర్చ్ పేరు కూడా అబైండ్ హోప్. ఒక హోప్కు కట్టుబడి లేమి శబ్దాన్ని నిర్మూలించినటికి ఆయన సాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నారు. అన్నీ మేము చేసే సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన తలుచుకుంటూ ఉంటాం. దాదాపుగా 300 మందికి రోగగ్రస్తులైన పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ అందించి వాళ్ళ ప్రయోజకులయ్యి మంచి చదువుకొని వాళ్ళ ప్రయోజకులుగా రావాలని చెప్పి ఎంతో కృషి చేస్తున్నారు. ఈ విషయాన్ని మేము జనసేన పార్టీ తరఫున ముందుకు తీసుకెళ్ళి ఆ పౌష్టికాహారాన్ని ప్రభుత్వం తరఫున సప్లై చేసేదానికి కూడా మేము కోరుకున్నాము. ఈరోజు తాత్కాలికంగా అనుకోకుండా ఈరోజు చిరంజీవి గారి జన్మదినం అయింది. మెగాస్టార్ చిరంజీవి గారు అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి, మా టైటస్ నిర్మల్ కుమార్ సార్ అయితేమి సూపర్ హీరోస్. సమాజ సేవ కోసం పాటుపడుతూ ఉంటారు. నాలాంటి ఎంతోమందికి సమాజ సేవకి స్ఫూర్తినిచ్చారు. ఇప్పుడు కూడా అక్కడితో ఆగకుండా ఇంకా ఏదైనా చేయాలి. మొన్న ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు సార్ చెప్పారు, వ్యసనం సేవ అనే వ్యసనం, పిల్లలకు పౌష్టికాహారం, ఈ పేదలకి నిత్యావసర వస్తువులు అవన్నీ ఇవ్వకుండా మహిళా సాధికారత, ఒక మహిళ తన కాళ్ళ మీద తను నిలబడగలిగినప్పుడు సమాజం దానంతటా అభివృద్ధి పడుతుంది అనే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తూ ఈరోజు దాదాపుగా 2వసారంట 50 కుట్టు మిషన్లు ఇస్తున్నారు. వీరందరూ కూడా తమ కాళ్ళ మీద తమ నిలబడి సమాజానికి స్ఫూర్తినిస్తూ మరికొంతమందికి ఉపాధి కల్పించే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ, ఎంతోమందికి లేమి శబ్దాన్ని నిర్మూలించిన ఈ పవిత్ర చర్చనందు కోరుకుంటున్నాను. మా నిర్మల్ కుమార్ సార్ ఆయుష్ కంటే రెట్టింపు ఆయుష్నిచ్చి ఆయన ఎంతోమందికి ఇలా స్ఫూర్తినివ్వాలని, ఆదర్శంగా నిలవాలని, మరింత సేవ చేసే భాగ్యాన్ని భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నాను. జై నేను చేసే ప్రతి ప్రభుత్వం వారు రావడం నాకు ఎంతో సంతోషం. వారిని కూడా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సేవ ఒక వ్యసనము లాంటిది. ఆ వ్యసనము నాకు పట్టుకునిందన్నమాట. అందుకని ఆ వ్యసనము ద్వారా నేను బయటికి రావాలంటే చాలా కష్టం. కాబట్టి ప్రతి యాంగిల్లో కూడా అందరినీ గమనిస్తూ ఎవరికి అవసరమో వారికి ఏం చేయాలనో దాన్ని ఆలోచిస్తూ ముందుకి సాగి వెళ్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా సహకరించాలని నేను మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. తీసుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వారి యొక్క కుటుంబాలలో ఈరోజు నుంచి ఆర్థికంగా వారు బలపడతారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాను. దాదాపుగా 250 కుట్టు మిషన్లు మేము ఈ యొక్క ప్రాంతంలో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటిలో కుట్టు మిషన్ ఉంది. వారు చక్కగా కుట్టుకొని వారి యొక్క కుటుంబానికి, వారి యొక్క జీవనోపాధికి ఎంతగానో వారు దీని ద్వారా మేలు పొందుతూ ఉన్నారు. మేలు చేయడమే నా యొక్క వృత్తి. మరి